ఎంసెట్ల 100 లోపు ర్యాంక్ వస్తుందని పరీక్ష రాస్తే 60-70 వేల ర్యాంక్ వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందో మంత్రి పదవి వస్తుందని 100% ఆశలు పెట్టుకొని ఉంటే అది రానప్పుడు గంతే బాధ ఉంటుంది కదా ఎవరికైనా. అదిగాక స్టేజ్ల మీద ఈసారి మనకు మంత్రి పదవి పక్కా అని డంకా బజాయించి చెప్పుకున్నాక తీరా మంత్రి పదవుల లిస్టుల పేరు రాలేదనుకో ఎట్లుంటుందో అలా తలకాయ తీసేసినట్టు అవుతుంది కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ది ఇప్పుడు గదే పరిస్థితి అట. సార్ ఏమో కానీ సార్ ఎన్నుకుండే అభిమానులు అయితే మస్తు రంది పడుతురట. సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈ రోజు మంత్రి పదవి రాకపోవడం మన దురదృష్టకరం. ఇదే మాట మీద అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి అని అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు ఫ్యాన్స్ కాదు కదా, డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సూడూరి అలా కొలువులు లేకున్నా బాధపల్లి వాళ్ళకు ఉపాధి లేకున్నా ఊకున్నారు, వాళ్ళ కామ్దానేం లేకున్నా కాముగున్నారు, పథకాల పేర్లు రాకున్నా సార్ మీద చిత్తమైతే మరవలే. కానీ రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి రాలేదని మునుగోడు అభిమానులు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆ ట్యాంకు నిండేటట్టు కన్నీళ్లు గారిచిరు పాపం. ఇన్నరా 11 మంది ఎమ్మెల్యేలను రాజగోపాల్ రెడ్డి సారే సింగిల్ హ్యాండ్ తోటి గెలిపించిండట. ఈ సంగతి సార్ కన్నా తెలుసోలేదో పాపం. సారు దమ్మున్న లీడర్ అట. అసొంటి లీడర్ను గానకుంటా మంత్రి పదవి ఇయ్యలేదంటే మా పరిస్థితి ఏందని ట్యాంకు మీదకి వెళ్ళి దుంకి హౌస్ సాలించుకుంటామని చూసిరు. పోలీసు వాళ్ళకి సంగతి తెలవాలని వాళ్ళు వచ్చేదాకా ఆగినట్టున్నారు, కానీ లేకుంటే వాళ్ళు రాకముందే ఖచ్చితంగా దుంకుతుండే తెలుసా పాపం వీళ్ళంతా. మాట్లాడుతుందా ఇక రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి వస్తే మా బతుకులు బాగుపడ్డట్టే. మేము ట్యాంకు మీదకి వెళ్ళి దుంకి హౌస్ తీసుకున్న మా ఇంటోళ్ళకి ఏం కాదు, మా మీద ఆశలు పెట్టుకుని ఎవ్వరు లేరు, మాకేమైనా సారే ఉన్నాడని దుంకుతాని ట్యాంక్ ఎక్కిరంటే ఎన్ని వందల రూపాయలు ఇస్తే దొరుకుతారు చెప్పురు. ఇసొంటి ఆడుకోరు అభిమానులు. ఇలా అభిమానాన్ని చూసైనా రాజగోపాల్ రెడ్డి సార్కు హైకమాండ్ వాళ్ళు మంత్రి పదవి ఇచ్చేరి సార్ ఇచ్చేరి. సార్ ఊకునేటట్టు ఉన్నాయి, ఇగో వీళ్ళు ఊకునేటట్టు లేరు కదా. ఇక ఈసారి ట్యాంకు మిస్ అయింది, లేదంటే రేపకల్లా మళ్ళీ ఏ పురుగుల మందు డబ్బా అన్న, ఏ సీలింగ్ ఫ్యాన్ కు తాడందుతలేదని ఏ టేబుల్ ఫ్యాన్ కు కట్టుకొని ఏళ్ళాడినా ఏలాడేటట్టున్నారు. దేశానికి ఉపయోగపడే బాలరాజులు గింత మంది ఉన్నారు మునుగోడులా అని అనుకుంటా వేరేటిగా వీళ్ళు అంగడి చూసుకుంటా వేనోళ్ళు.